Nadapi Rajkumar and Nagarani onto the stage. Thank you very much, Madam. Good morning, Andy. Good morning. మేము కామారెడ్డి నుంచి వచ్చామండి. నా పేరు రాణి రాజ్కుమార్ అండి. మేము మాట్లాడాలంటే కొద్ది ఇబ్బంది ఉందండి. ఫస్ట్ స్టేజ్ ఎక్కినామండి. మేము 20 సంవత్సరాలు రిపోర్టర్గా చేసామండి, 20 సంవత్సరాలు స్కూల్ ప్రిన్సిపాల్గా చేసామండి. కానీ మాకు ఎక్కడ ఇట్లాంటి రికగ్నిషన్ జరగలేదండి. కేవలం మన వెస్టీజ్లోనే ఉందండి, వెస్టీజ్లోనే ఉండేదండి. మాకు ఏ కొత్త కారు ఏ బైక్ కొనుక్కుందామన్నా కానీ ఎప్పుడన్నా మా సార్ ఏమంటాడంటే సెకండ్ హ్యాండే కొందామంటాడండి. కానీ ఫస్ట్ హ్యాండ్ ఎప్పుడు కొనలేదు, 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కొనలేదండి. మేము సొంతగా ఓన్గా కారు కొనుక్కున్నామండి. ఇప్పుడు కారులోనే కామారెడ్డి నుంచి హైదరాబాద్కి వచ్చామండి. మేము ఫస్ట్ ఎఫ్ఆర్ఐ మీటింగ్ వచ్చినప్పుడు బ్రౌన్జ్లో కూడా లేదండి, ఇప్పుడు యూసీడ్లో వచ్చామండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా నా జీవితం ఎలా ప్రారంభమైందంటే, మా నాన్న మా తల్లిదండ్రులు ఫార్మర్స్, వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఏదో సాధించాలనే తపనతో ఉండేవాడిని. నేను 10th క్లాస్ చదివినప్పుడు అప్పుడు మ్యాథ్స్ చదవాలంటే చాలా ఇబ్బంది ఉండేది. మ్యాథ్స్ టీచర్ సరిగ్గా లేకపోయేది. అప్పుడు ట్యూషన్ వెళ్దామంటే కూడా ఒక సంవత్సరానికి 150 రూపాయలు చెల్లించాల్సి ఉండేది. ఆ 150 రూపాయలు చెల్లిద్దామంటే మా దగ్గర డబ్బులు లేవు, ట్యూషన్ వెళ్ళలేదు. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చెప్పే టీచర్ ఉందో అదే టీచర్ చెప్పిన మ్యాథ్స్ చక్కగా నేర్చుకుంటూ దాన్ని పదే పదే రిపీట్ చేస్తూ మ్యాథ్స్లో 85 మార్క్స్ సాధించాము. తర్వాత 10thలో మండల్ ఫస్ట్ ర్యాంక్ సాధించానండి. అప్పుడే నేను ఒక డ్రీమ్ పెట్టుకున్నాను, ఖచ్చితంగా ఎలాగైనా డాక్టర్ కావాలని, ఎంబీబీఎస్ డాక్టర్ కావాలని. కానీ పరిస్థితుల కారణంగా, డబ్బు లేని పరిస్థితుల కారణంగా కనీసం పుస్తకాలు కొనుక్కుందామంటే కూడా డబ్బు లేని పరిస్థితి. చాలా కష్టపడ్డాను, చదివాను, కానీ రాలేదు సీటు. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయింది. తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేశాను. చాలా తక్కువ జీతానికి రోజు సైకిల్ మీద 8 కిలోమీటర్లు వెళ్ళి 8 కిలోమీటర్లు రావాలి. అలాంటి జీవితం. తర్వాత రిపోర్టర్గా వర్క్ చేస్తూ, తర్వాత టీచర్స్ నేనే ఓన్గా స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. స్కూల్లో కూడా చాలా తక్కువ ఫీజు, ఒక్కొక్క విద్యార్థికి 15 రూపాయలు 20 రూపాయలు తీసుకునేది. నాకు నెలకు ఒక 5,000 మిగలాలంటే చాలా కష్టంగా ఉండే. చూడండి, అక్కడ నేను రిపోర్టర్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఇబ్బందికర పరిస్థితులు ఉండే. ఏ వార్త పబ్లిష్ చేసినా కానీ ఎవరేమంటారో, అక్కడ రాజకీయ నాయకులు కానీ ఇటు అధికారులు కానీ ఎవరేం తిడతారో అని ఉంటుండే. కానీ ఇప్పుడు వెస్టీలకు వచ్చిన తర్వాత ఎన్ని ప్లాన్లు ఎక్కువ చెప్తే అంత మర్యాదలు పెరుగుతున్నాయి. నాకు అసలు తెలియదు, కామెంట్లు ఎవరెవరో నమస్తే అని చెప్తున్నారు. చూడండి, లైవ్ పక్కన నుంచి ఇక్కడికి ఎంత మంచి పరిణామంలో వస్తుంది. నిజంగా నాకు ఇక్కడ రికగ్నైజ్ తీసుకోవడం అంటే చాలా ఆనందంగా ఉంది. గత ఒక 20 సంవత్సరాలు రిపోర్టర్ చేసిన ఒక్క పువ్వు కూడా, పుష్పగుచ్చం కూడా ఇచ్చిన వాళ్ళు లేరండి. ఇంకా ఈ వార్త ప్రజెంటేషన్ చేయలేదు, ఆ వార్త ప్రజెంట్ చేయలేదు అనేవాళ్ళే. కానీ ఇక్కడ చూడండి, చిన్నగా షాప్ చేంజ్ చేసి నలుగురికి చెప్పినందుకు ఇంత మంచి రికగ్నిషన్ తీసుకుంటున్నాను. హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెస్టీజ్, థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్. గ్రేట్. ఎస్పీ పరిల్ సార్ ఒక దేవుడు లాంటి వాడు. నిజంగా నేను ఎఫ్ఐఆర్ మీటింగ్లో సాను చేసే డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎస్పీ పరిల్ సార్ గారిని, సారు ఒక టీచర్ చెప్పినట్లు ఇంతమందికి ఎవరు వింటున్నారు ఎవరు వింటలేరు అని ఎంతో శ్రద్ధగా చూస్తూ, సార్ ఎంత మంచి సెషన్స్ అంటే ఈ యొక్క సమాజాన్ని అత్యుత్తమ సమాజంగా మార్చడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారికి గ్రేట్ థ్యాంక్స్ చెప్పాలి. జీవితాంతం ఎస్పీ పరిల్ సార్ వాళ్ళ కుటుంబానికి రుణపడి ఉంటామని. నిజంగా దేవుడు లాంటి వాడు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులే ఉంటారు.
నాకేమొస్తుందని అనుకునే వాళ్ళే. కానీ ఇక్కడ సారు ఈ యొక్క సమాజాన్ని బాగు చేయాలి, సమాజాన్ని మెరుగైన సమాజంగా తీర్చిదిద్దాలనే తపనతో ఎంతో కృషి చేస్తున్నారు. ఈ ఎఫ్ఐఆర్ని గోక్రౌండ్ని ఇలాంటి మీటింగ్లు ఎన్నో పెట్టు సమాజాన్ని తేజవంతమైన సమాజంగా మారుస్తున్నారు. మా గ్రేట్ అప్లయన్స్ రమాదేవి మేడం గారు, తంగెళ్లపల్లి శ్రీనివాస్ సార్ గారు, అప్ టు ఎస్పీ బరిల్ సార్ వారికి నేను నిలవేళ కృతజ్ఞతగా ఉంటాను. వారికి గ్రేట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా వారు ఈ ప్లాన్ చెప్పకుంటే నేను ఈ స్టేజ్ పై నుంచి మాట్లాడే వాళ్ళం కాదు. మా జీవితం అదే రిపోర్టర్గా కొనసాగేది. ప్రతిరోజు వార్తల సేకరణ, రాయడము, తిట్లు పడడము, వీళ్ళు బెదిరించడం వాళ్ళు బెదిరించడం ఇదే ఉంటుండే. నిజంగా నాకు రాయాలనే తపన బాగుంటుండే. వార్తలు ప్రజెంటేషన్ చేసినప్పుడు ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో, ఎవరితో ఇబ్బంది అవుతుందో అదే ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఎన్ని ప్లాన్లు చేస్తే ఎంత సక్సెస్ వస్తుందని ఆలోచిస్తున్నాను. నేను ఎఫ్ఆర్ఈ వెళ్ళినప్పుడు అప్పుడే డ్రీమ్ చేశాను, ఖచ్చితంగా ఎఫ్ఆర్ఈలో ప్రతి ఒక్కరు గజ్వేల్ 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 అని చెప్తున్నప్పుడు ఒకనొకప్పుడు ఖచ్చితంగా స్టేజ్ పై నుంచి కామారెడ్డి కామారెడ్డి అని చెప్పాలి అని అనుకున్నాను. అప్పుడే డ్రీమ్ పెట్టుకున్నాను, కామారెడ్డిలో కూడా కార్లు ఒక సీరియల్గా ఉండాలని డ్రీమ్ పెట్టుకున్నాను. నాకు అప్లయన్స్ చెప్పినప్పుడు, డ్రీమ్స్ అని చెప్పినప్పుడు మీకు కార్ వస్తుంది, ఫారెన్ ట్రిప్ వస్తుంది అంటే నేను నమ్మలేను. నిజంగా నాకు కార్ వస్తుంది. థ్యాంక్ యూ.